అందరికీ నమస్కారం. ఈ శరీరం పేరు సురేష్. ఒక మాట అంటున్నారు, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, శరీరం పేరేంటి, శరీరం పేరు ఏంటి అంటే ఇది నాది కాదు. అది అందరూ తెలుసుకోవడమే యోగం. ఈ శరీరం నాది కాదు, ఇది ప్రకృతి ఇచ్చిన ఒక వరం. నేను అందులో దూరి దాని తగ్గట్టు దాన్ని వాడుకొని ఇంకా చెప్పుకోవాలనుకుంటే దాంతో సుఖం అనుభవించి నా శరీరాన్ని తృప్తిపరచుకుంటున్నాను, నా మనసుని తృప్తిపరచుకోవడం, దీన్నే యోగం. సో ఎందుకు ఇది ఒక అద్దె కొంప, మనం తీసుకున్న ఒక రెంటెడ్ హౌస్. సో అలాగని ఎప్పుడైతే అనుకుంటామో ఆటోమేటిక్గా మీరు తెలియకుండానే మీరు యోగ స్థితికి మెల్లిగా ప్రాక్టీస్ అవుతారని రమణ మహర్షి చెప్పిన విషయంలో ఇది ఒక అద్దె కొంప అనుకుంటూ ఈ శరీరం పేరు సురేష్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అంతమించి తప్పేం లేదు. రెండోది, మీరు కూడా అందరూ కూడా అంతే. దీనికి ఏదో పూస్తున్నాం, దీనికి ఏదో తినబెడుతున్నాం, కానీ మీరు కాదు అనుభవించేదే. మనం నోటి ద్వారా అనుభవించింది నోరు అనుభవించట్లే, మీ పొట్ట తింటుంది, పొట్ట లోపలికి వెళ్తుంది, పొట్ట అనుభవిస్తుంది. కళ్ళతో చూసిందంతా కళ్ళు ఏం అనుభవించట్లే, కానీ మీ బ్రెయిన్లో ఉండే సిస్టంలో స్టోర్ అవ్వడం వల్ల మళ్ళీ కళ్ళు తృప్తి పడతా ఉన్నాయి. ఇవన్నీ ప్రతి ఒక్కటి యోగంలో ఉండే విధానం. ఎందుకు ఈరోజు ఇది చెప్పడం అవుతుందంటే, ఈ నెలంతా మనం చేసుకోవాల్సింది యోగా వారోత్సవ యోగా తాలూకా ఉత్సవాలు జరుపుకోవాలి. ఎందుకు యోగం చేసుకోవాలంటే మనిషికి వచ్చే వరం. ఇందులో చిన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అసలు ఏంటి, ఎవరు చేయాలి, అసలు ఎవరు చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, నాకేంటి అవసరం, నేను మంచిగా జిమ్కి వెళ్తాను, లేకపోతే డ్యాన్స్ వేస్తాను, లేకపోతే జూంబాకి వెళ్ళిపోతా, లేకపోతే స్విమ్మింగ్కి వెళ్ళిపోతా అంటే అనొచ్చు, అందరూ అవుతుంది. దోస్ ఆర్ ఆల్ ఫిజికల్. మీ శారీరక సౌష్ఠవం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇందులో అలాగలేదు, యోగా సిస్టంలో అలాగలేదు. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, నరాల్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మీ మాటల్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మనస్సులో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఆలోచన విధానంలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అందుకోసం యోగం. ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మనం ఈజీగా గ్రాస్ప్ చేయొచ్చు, ఎటువంటి సిచ్యువేషన్ కూడా హ్యాండిల్ చేయొచ్చు, అవతల వ్యక్తిని మస్మరైజ్ చేయొచ్చు, వాడిని పూర్తిగా మనం ప్రేమించవచ్చు, ఇంకా యాక్సెప్టెన్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది యోగంలో. అంటే అది ఏదో ఒక సబ్జెక్టుగా 6 months కోర్సులా చేసేది కాదు. చిన్న వయసు నుంచి ఎప్పుడైతే ఈ యోగంలోకి వచ్చారనుకోండి, యోగ మార్గంలోకి వచ్చారనుకోండి, వాడికి పెద్దతరం తర్వాత తెలిసిపోతుంది, ఓహో నేను ఇది ఏది చేయాలి, నాకు ఏది సూట్ అవుతుంది, నేను ఎవరితో పరిచయాలు పెంచుకోవాలి, ఎవరితో వద్దు, విరోధం పెంచుకోవాలి, అన్నీ అందులో తెలిసిపోతూ ఉంటాయి కేవలం యోగంలో. అంటే ఇది ఎలాగ అవుతుంది అంటే, ఇది శరీరం, ఇది మనస్సు, ఇది ప్రకృతి, అందుకని మాత్రం అన్నీ తెలిసిపోతుంది. మీరు తిన్న ఈరోజు ఏదైతే ఆహారం ఉంటుందో అది శరీరం లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో ఒక్క యోగికే అర్థమవుతుంది. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు చెప్తా ఉన్నారు, ఒక్కొక్క సమాజం బాగుపడాలంటే నువ్వు నేను, ఈ మతం ఆ మతం, ఈ వర్గం ఆ వర్గం బాగుపడితే కాదు, అందరూ బాగుపడాలంటే అందరూ యోగా చేయాలి. జపాన్లో కానీ మనం కొన్ని దేశాల్లో చూస్తూ ఉంటాం, వాళ్ళకు చిన్నప్పటి నుంచే వాళ్ళకి కర్రసాము, కత్తిసాములు, కుంఫు ఫైట్లు ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు. ఆయుర్వేదం కూడా నేర్పిస్తుంటారు. అదొక సబ్జెక్ట్ వాళ్ళకి. ఎందుకు ఆ సబ్జెక్ట్ పెట్టారు, వీడికి నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే వీడు తట్టుకోవాలి అని చెప్పేసి ముందుగా వాళ్ళ పెద్దవాళ్ళందరూ ఆలోచించి చెప్పడం జరుగుతుంది. కానీ ఈ రోజుల్లో ఈ సబ్జెక్ట్ ఎవరైతే ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళు యోగులు కాదు, కాబట్టి మనకి ఫ్యూచర్లో అవసరమైనది ఏది చెప్పలేకపోతున్నారు. యోగాలో ఫిజికల్ యాక్టివిటీ ఉన్నాయి, సూర్య నమస్కారాలు ఉన్నాయి, ఆసనాలు ఉన్నాయి, ప్రాణాయామం ఉంది, చాలా ఉన్నాయి, ఇన్వర్స్ పొజిషన్లు ఉన్నాయి, అంటే తల కిందికి కాలు పైకి పెట్టేది, సాగదీసేది, బెండింగ్ చేసేది, చాలా ఉన్నాయి. ఇది సర్కస్, అది యోగం కాదు. మనసు ఎప్పుడైతే శరీరంతో మెల్తామై ఇది నేను చేయగలనా, ఇది చేస్తే నాకేమవుతుంది, ఏదో చప్పట్లు కొట్టుకునేదని చేసేది కాదు యోగం. మీ పొట్ట తగ్గించుకోవడానికి యోగం చేసేది కాదు, నడుము నొప్పి తగ్గించుకునేది యోగం కాదు. నడుము నొప్పి రాకుండా ఎలా ఉండాలి, పొట్ట పెరగకుండా ఎలా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఎలా ఉండాలి ఉంచేదే యోగం. అది అంటే నీలో ముసలితనం నీ శరీరానికే కానీ నీ మనసుకు కాదని చెప్పేది యోగం. సో ఇవన్నీ అందులో యోగంలో మిళితం చేస్తారు, ఎంత చెప్పినా అది అర్థం కాదు, అది అనుభవిస్తేనే తెలుస్తూ ఉంటుంది. సో ఇలాంటివి ఎన్నో పూర్వకాలం నుంచి మనుషులు వీళ్ళు వినరు అనే ఉద్దేశంతో ఒక శాస్త్రంగా తయారు చేసి దాన్ని మనకు అందించడం జరుగుతుంది. అది అష్టాంగ యోగా అని చెప్పేసి ఇప్పుడు అందరు నడుస్తుంది. హఠ యోగా అని చెప్పేసి కొందరు ఫిజికల్గా చేస్తున్నారు. భక్తి యోగా అని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. జ్ఞానయోగా అని చెప్పేసి నాలెడ్జ్ ఇస్ విజ్డమ్ అనుకొని నడుస్తూ ఉన్నారు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం అందులో యోగంగా ఉన్నామా? ఎవడో ఒకటి స్ట్రెస్ పెడతాడు, అంటే మీరు చేయాల్సిన పని కంటే ఎక్కువ ఇస్తుంటాడు. ఎక్కువ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా స్ట్రెస్ వచ్చేస్తారు. ఇంటికి రాగానే మళ్ళీ అంటే యూఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, ఓ ఇల్లు ఇలా ఉంటే బాగున్ను, నా భర్త భార్య ఇలా పిలిస్తే, నా పిల్లలు ఇలా పిలిస్తే, నా తల్లిదండ్రులు పిలిస్తే బాగున్ను అని ఊహించుకొని వస్తారు. అది జరగకపోవడం వల్ల స్ట్రెస్, విపరీతమైన చిరాకు, కోపం. ఎందుకు స్టిమ్యులేట్ అయిపోయినాయి నరాల మొత్తం అంతా దగ్గరగా వచ్చేసినాయి. బాడీ జిమ్ చేసేయడం కానీ ఏమైనా రన్నింగ్ చేసి మొత్తం నరాల్లో గాలి వెళ్ళకుండా పోతుంది, రక్తం వెళ్ళకుండా పోతుంది. అందుకు మూమెంట్స్ లేకపోవడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు అవుతుంది. యోగాసనాలు అలా ఉండదు, ప్రాణాయామంతో మిళితం అవుతుంది, గాలితో మిళితం అవుతుంది. ఎంత చేయాలో అంతే చేయంటాం. దాన్ని ఏదో ఎగ్జామ్ లాగా
ఎక్సర్సైజ్ లాగా అది ఏదో టార్గెట్ బేస్డ్గా ఉండేది ఏమి ఉండదు. హాయిగా నవ్వుతూ ఎంత చేస్తావు ఈరోజు చెయ్యి, రేపు చెయ్యి. ఒక చిన్న ప్రక్రియ మనం నిత్యం చేయడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది యోగం కింద మారిపోతుంది. అందుకే మా ఇన్స్టిట్యూట్ పెట్టి నిత్య ఆరోగ్య యోగ సన్నిధి అంటాం. నిత్యంగా ఆరోగ్యంతో యోగంతో చేస్తే అది ఒక మంచి ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని నిత్య ఆరోగ్య యోగ సన్నిధి అంటాం. అంటే ఎందుకు ఇవన్నీ మనం చెప్పుకోవాలంటే, నిత్యంగా ఎప్పుడైతే వచ్చే కష్టాలు ప్రతి ఒక్కటి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళి అందరూ చెయ్యాలి. చిన్నపిల్లలు చేసుకుంటే ఏమవుతుంది, వాళ్ళ అలసట అవన్నీ పోతుంటాయి. రైట్. అన్నమయ కోశ ప్రాణమయ కోశ చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత మిడిల్ వయసు పిల్లల్లో ఉన్నప్పుడు అంటే 10 సంవత్సరాల నుంచి దాదాపు 20 సంవత్సరాలు వచ్చినంత వరకు బాగా ఎక్కువ విజ్ఞానం కావాలి వాడికి. రైట్. మనోమయ కోశ ఉత్పత్తి జరుగుతుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా ఎక్కువ జరుగుతుంటుంది, మనస్సు బాగా వికసిస్తూ ఉంటుంది ఎప్పుడు గురువుల సమక్షంలో నుండి యోగా నేర్చుకుంటే. దాని తర్వాత 20 నుంచి మళ్ళీ 50 సంవత్సరాల వరకు జ్ఞానమయ కోశ, అన్నమయ కోశ ప్రాణమయ కోశ మనోమయ కోశ విజ్ఞానమయ కోశ. జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. పిల్లలు కనాలి, లేకపోతే డబ్బు సంపాదించాలి, గుర్తింపు పొందాలి, అవి చేయాలి ఇవి చేయాలని ఒక ఏదైతే ఉంటుందో నేర్చుకోవాలనే విషయం ఏదైతే ఉంటుందో అవంతా ఆ టైంలో బాగా పనికొస్తాయి. అక్కడి నుంచి సెలబసీ మొత్తం అంత ఆనందమయ కోశ. తర్వాత అంతా వాళ్ళకి ఉండాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి, సైకాలజీ ఫిలాసఫీ అంతా. అంటే యోగం అనేది ఓన్లీ కేవలం పొట్ట తగ్గించుకొని సన్నబడ్డానికి కాదు, నీ ఇంటర్నల్గా ఉండే స్ట్రక్చర్ని తెలుసుకోవాలి. మీ పేగులు ఎలా పనిచేస్తాయి, లంగ్స్ ఎలా పనిచేస్తాయి, శ్వాస నుంచి నోటి నుంచి జరిగే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నీ శరీరాన్ని ఆపుతుంది అని చెప్తాడు. అందుకని ఆహారం చెప్తా ఉంటాం, ప్రాణాయామం చెప్తా ఉంటాం. ఎందుకు, అదే ఆ రెండే ఫుడ్ అండ్ ఎనర్జీ. మన శ్వాస అనేది కంప్లీట్లీ ప్రాణం, ఫుడ్ ఈజ్ ఎ ప్రాణం. అవి ఆ రెండు ఎప్పుడైతే నీట్గా ఉంటుందో మొత్తం శరీరాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పబడుతుంది. అందుకని ఆ రెండు శుద్ధిలు జరుగుతుంటాయి. ఎన్ని విషయాలు ఇందులో ఉన్నాయో యోగంలో. అందుకే ఈ వయసుతో నిమిత్తం లేకుండా, చేసే పనితో నిమిత్తం లేకుండా యోగాలోనికి ప్రతి మనిషి రావాల్సిందే. వస్తేనే సమాజం బాగుపడుతుంది. మనిషి అనేవాడికి ఒక అర్థం పరమార్థం జరుగుతూ ఉంటుంది. వాడు ఎందుకు వచ్చాడు, ఎందుకు ఈ శరీరం తీసుకున్నాడు, అసలు ఎటు వెళ్ళబోతున్నాడు, అన్ని విషయాలు అందులో చెప్పబడింది. సో దయచేసి అవకాశం ఉంటే అవకాశం కుదుర్చుకొని మరి ఈ యోగా డే ఏదైతే జరుగుతుందో జూన్ 21 నుంచి మీ పిల్లల్ని కానీ, లేకపోతే మీరు కానీ, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీ పెద్దవాళ్ళు కానీ రిక్వెస్ట్ చేసి కానీ దీన్ని కానీ యోగాన్ని పరిచయం చేయండి. అంటే అనుభవించే ప్రతి ఒక్క ఎంటర్టైన్మెంట్ కోసం వాడుతుంది. యోగంలో కొంచెం అర్థం చేసుకుంటూ వాడుకోండి. చిన్న చిన్న పుస్తకాలతో ప్రారంభించండి, ఆసనాలతో ప్రారంభించండి, చిన్న చిన్న సూత్రాలు ఉంటే సూత్రాలతో పాటించండి, ప్రారంభించండి ఏదో రకంగా యోగ మార్గంలో రావడానికి. భగవాన్ కృష్ణుడే చెప్పేసినాడు ఇన్ని యోగాలు ఉన్నాయని. దాన్ని పరిచయం చేసుకోండి. మన శరీరాన్ని ఎప్పుడు కూడా ఒక స్ట్రెస్ ఫ్రీగా లైఫ్లో బతకడానికి, ఆనందమయ కోశాన్ని దాన్ని యాక్టివేట్ చేయడానికి గురించి మీ శరీరాన్ని బాగు చేసుకుంటారు, ఆచరిస్తారని కోరుకుంటాం. నమస్కారం.